ఇద్దరు నాకు కామెంట్లో అడిగారు అనమాట యూట్యూబ్లో, ఏమనంటే ఈ ఎస్జీ అడ్వెంచర్ పైన బైక్ కార్నరింగ్ ప్రాబ్లం అవుతుందన్న, ఇట్లా ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేసేటప్పుడు తిప్ప రావట్లేదని చెప్పేసి అన్నారు. సో నేను ఎట్లా మేనేజ్ చేస్తాను, నా కార్నరింగ్ ఎట్లా చేస్తానో చెప్తా చూడండి. ఇక నేను చేసేదానికి అఫీషియల్గా ఇంగ్లీష్లో మంచి మంచి పదాలు ఉన్నాయి అన్నమాట, కానీ మనం అవన్నీ ఏం మాట్లాడకుండా మనకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్తా చూడండి. ఎందుకనంటే ఆ ఇంగ్లీష్ పదాలు నాకు కూడా చక్కగా తెలియదు. హిప్ కార్నరింగ్ అని చెప్పేసి అంటారు అనమాట. బేసిక్గా హిప్తోని మన ముడ్డితోని బండిని కొంచెం ఫ్లెక్సిబుల్గా ఇట్లా తిప్పడం అనేది ఉంటుంది అనమాట. నేను అది ఎట్లా చేస్తా ఎగ్జాక్ట్గా అనేది మీకు చెప్తా. మీకు యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే ఓకే, బట్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ హిప్ కార్నరింగ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటే ఇది చూడవచ్చు మీరు. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు నాకు ముందు ఒక చిన్న రైట్ టర్న్ ఉందన్నమాట. సో కొంచెం ఆల్మోస్ట్ ఒక హెయిర్ పిన్ లెక్కనే ఉంది. సో దాన్ని ఎట్లా టర్న్ చేస్తానో చూడండి మీరు, చెప్తా. ఓకే, సో ముందు ఎప్పుడు టర్న్ వస్తున్నా సరే ఫస్ట్ స్లో డౌన్ యువర్ సెల్ఫ్, కొంచెం మెల్లిగా స్లో అవ్వండి. ఓకే, ఆ బండి స్లో చేసిన తర్వాత 2 యాక్సిలేటర్ బ్రేక్ పైన 2 చేయబెట్టండి. కార్నర్ నుంచి బండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఉసుకొచ్చింది, తిప్పనికి రాలే, వెయిట్ ఆగండి. అట్లా ఉసుకొస్తే ప్రాబ్లం, ఇది ఫెయిల్ ఆగండి. బిస్కెట్ అయినా ఆగండి. అది మొత్తం అంత లా ఉసుకలా అంత ఫాస్ట్గా తిప్పద్దు, కింద పడతాం. ఇది ఏంటంటే ప్యూర్ ఘాట్ అయితేనే పనిచేస్తాను అనమాట, ప్యూర్ తార్ రోడ్ పైన అయితేనే బాగుంటుంది. సో ఇప్పుడు ముందు కనిపిస్తుంది కదా, ఇట్లాంటి ఘాట్ సెక్షన్స్లో ఇట్లాంటి తార్ రోడ్స్ ఉంటే మాత్రం 100% వర్క్ అవుతుంది నేను చేసే టెక్నిక్, నేను చెప్పే టెక్నిక్. సో ముందు ఒకటి వస్తుంది, అదే లాస్ట్ ఇక దాని తర్వాత మళ్ళీ లేవు నాకు చూపించడానికి. సో ఇప్పుడు చూపించాలి. హోప్ఫుల్లీ ఉసుక లాంటివి ఏమి ఉండద్దు. సో ఇక్కడ ఫస్ట్ మన కార్నర్ వస్తుంది అన్నప్పుడు కొంచెం మీకు తెలుస్తుంది ముందే, రైట్? కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయండి. దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం స్లో డౌన్ యువర్ సెల్ఫ్, కొంచెం స్లో అయ్యి కార్నర్ పైకి వెళ్ళినప్పుడు బండి రైట్ సైడ్ తీసినప్పుడు మీ బాడీ వెయిట్ని మొత్తం లెఫ్ట్ పెట్టేసేయండి, రైట్ సైడ్ కాబట్టి ఇట్లా. సో ఏమవుతుందంటే మీ లెఫ్ట్ లెగ్, ఇప్పుడు రైట్ తిరిగినాం కదా, మీ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో అది ట్యాంక్కి ప్రెస్ అయి ఉంటుంది. అండ్ మీ హిప్ ఏదైతే ఉందో అది మీ కింద సీట్ని కొంచెం ఇటు అన్నప్పుడు ఇట్లా ప్రెస్ అయి ఉంటుంది అనమాట. అదేంటంటే బాడీని మనం ఇట్లా, సో ఈ మోకాలు అండ్ ఈ హిప్ 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో నీ బండిని వెయిట్ని మేనేజ్ చేస్తూ ఈ హ్యాండిల్ బ్రేక్ ఉంది కదా, ఈ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ బార్తో బండిని ఇట్లా ఆగాలన్నమాట వెంటనే. అది చెప్పడానికి వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ అందుకే ప్రాక్టికల్గా చూపిస్తున్నా మీకు. ఇగో చూడండి, ఇట్లా నేను ఇప్పుడు నా హ్యాండిల్ బార్ని ఉంది కదా, హ్యాండిల్ ఏం చేయట్లేదు, జస్ట్ బండిని రెండిట్లా పట్టుకొని జస్ట్ ఇట్లా అంటున్నా. సో ఇట్లా అంటే ఏమవుతుందంటే ఆ హిప్తోని బండిని మొత్తం మేనేజ్ చేయొచ్చు. అండ్ హ్యాండిల్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ముంగటర్ని జస్ట్ కాలు ఇట్లా కొంచెం రొటేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను చెప్పిన, మీకు అర్థమవుతుందా నాకు తెలియదు, బట్ అర్థం అవ్వాలని అనుకుంటున్నా. బట్ నాకు యాక్చువల్గా నాకు ఐడియా రాలేదు అప్పటి నుంచి ఎందుకు చూపించలేదు అని చెప్పేసి నాకు ఇప్పుడే వెంటనే వచ్చింది. పొద్దున నుంచి ఆల్మోస్ట్ చాలా ఘాట్ సెక్షన్స్ నేనైతే క్రాస్ చేసిన, చాలా హెయిర్ పిన్ సెక్షన్స్ క్రాస్ చేసిన, బట్ ఎందుకో నాకు వెలగలే అనమాట. అందుకే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నా. బై ద వే ఇది వైజాగ్ అరకు రైడ్కి వెళ్ళొస్తున్న మధ్యలో రికార్డ్ చేసిన అనమాట. ఇవి చూడండి మళ్ళీ ఇటు. సో బేసిక్గా మీ బండిని ఎటైతే వంచుతామో మనము ఘాట్ రోడ్, మీ బాడీ అటు వెళ్ళిపోవాలి, బట్ వెయిట్ ఇటే ఉండాలి. ఫ్లెక్సిబుల్ ఎట్లా అంటే బాడీ బాడీ ఇటు వెళ్ళిపోవాలి, వెయిట్ మాత్రం ఇటు ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఇంకో బండి అటు వెళ్ళిపోయింది, ఈ కింది పార్ట్ ఇటు వచ్చేసింది, పైన పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం ఇటు వచ్చేసింది. సో ఏంటంటే ఆ వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్గా ఫ్లెక్సిబుల్గా పెట్టేసుకోవాలి, వచ్చేస్తుంది ఈజీగా. సో బై ద వే ఇది నేను నా అరకు రైడ్ నుంచి వెళ్ళి వస్తుంటే చేసిన అనమాట. సో ఇది సెపరేట్గా పెడతా, చిన్నది కాబట్టి తొందరగా పెట్టేస్తా. ఇది పెట్టేసినావు యాక్చువల్ వైజాగ్ వీడియోస్ ఏవి అని చెప్పేసి అనొద్దు, ఎందుకంటే ఇది చిన్నది క్విక్ ఎడిటింగ్ కాబట్టి వెంటనే ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత పెట్టేసి అప్లోడ్ చేస్తాను అనమాట. బట్ ఇంకోటి మాత్రం డే 1 నుంచి మాత్రం వీడియోస్ వస్తాయి ఇంకా, ఎందుకంటే నాకు ఇక్కడ నెట్ ఉండట్లేదు, నా వైఫై సరిగ్గా రావట్లేదు, అండ్ మొబైల్ డేటా స్పీడ్తో యూట్యూబ్లో అప్లోడ్ అవ్వట్లేదు. సో అన్ని ప్రాబ్లమ్సే అనమాట బేసిక్గా. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాతనే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఆయన. ఎనీవే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా చిన్న టిప్స్ కావాలంటే చెప్పండి, నాకు తెలిసినంత వరకు చెప్తా, ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చెప్తా. చిన్న వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ చూడండి. వావ్, నైస్. ఓకే బాయ్ చలో, నైస్ ప్లేస్.
చూనికి వస్తుంది వాటర్ ఫాల్. ఎనీవే గైస్, నేను వైజాగ్ డే 1 వీడియోలో కనిపిస్తాను మీ అందరితో, అప్పుడు మాట్లాడతా. అప్పటి వరకు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వ్లాగ్స్ సిస్టమ్ వాళ్ళకి షేర్ చేయండి. చెప్పినా కదా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే కనుక్కొని మరి నేను ప్రాక్టికల్గా నేర్చుకొని మరి మీకు చెప్తా.